జీడిపప్పు ఎంత రుచికరంగా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే డ్రై ఫ్రూట్ ఏదైనా ఉందంటే అది జీడిపప్పే. అంతేకాదు ప్రతి వంటకంలో తప్పనిసరిగా ఉపయోగిస్తుంటారు. కర్రీ రుచిగా ఉంటుంది, చక్కని గ్రేవీ వస్తుంది. అంత ఎక్కువగా జీడిపప్పును వాడుతుంటారు. అలాగని కూరగాయలు కొన్నంత చౌకగా మాత్రం దొరకదు. చాలా కాస్ట్లీ ఉంటుంది. అందుకే పేదలు, సామాన్యులు జీడిపప్పు కొనేందుకు భయపడుతుంటారు. కానీ ఇదే జీడిపప్పు కూరగాయల ధర కంటే తక్కువగా కిలో జీడిపప్పు దొరికేస్తుంది. జీడిపప్పు కిలో 600 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు పెట్టాల్సిందే. అందులోనూ దీని ధర ఆ జీడిపప్పు క్వాలిటీపై ఆధారపడి ఉంటుంది. తక్కువ క్వాలిటీది 600 రూపాయల విలువ చేస్తే ఎక్కువ క్వాలిటీది 1000 రూపాయల పైనే ఉంటుంది. అయితే మన దేశంలోనే ఒక ప్రాంతంలో మాత్రం కేవలం కూరగాయల ధరకే జీడిపప్పును అందిస్తున్నారు. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది నిజమే. ఎప్పుడైనా అక్కడికి వెళ్తే ఓ 2-3 కిలోల జీడిపప్పును తెచ్చిపెట్టుకుంటే మీకు ఏడాదంతా సరిపోతుంది. ఇందుకు మీకయ్యే ఖర్చు 100 రూపాయలుంటుందంతే. జీడిపప్పును అత్యంత తక్కువ ధరకే అమ్ముతున్న ఏకైక ప్రదేశం జార్ఖండ్లోని జంతారా అనే జిల్లాలో ఉన్న నాలా అనే గ్రామంలో. దీన్ని జార్ఖండ్ జీడిపప్పు నగరంగా పిలుస్తారు. ఈ గ్రామానికి వెళ్తే మీకు కిలో జీడిపప్పు కేవలం 20-30 రూపాయల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే మనం సాధారణంగా వాడే కూరగాయలు ప్రస్తుతం కిలో 80 రూపాయల దాకా ఉంటున్నాయి. అంతకన్నా తక్కువ ధరకే నాలా గ్రామంలో జీడిపప్పు వచ్చేస్తుంది. చుట్టుపక్కల ప్రాంతాల వారు, నగరాల వారు ఎంతోమంది వచ్చి నాలా గ్రామంలోని జీడిపప్పును కొని తీసుకువెళ్తూ ఉంటారు. ఇక్కడ్నుంచే దళారులు అధికంగా కొని బయట ప్రాంతాల్లో 100 రెట్లు అధిక ధరకు అమ్ముకుంటూ ఉంటారు. జీడిపప్పును ఇంత తక్కువ ధరకు నాలా గ్రామంలో ఎలా అమ్ముతున్నారు? ఈ గ్రామంలో 50 ఎకరాల విస్తీర్ణంలో జీడి తోటలనే వేశారు. 2010లో నాలా గ్రామంలోని వాతావరణం, నేలలు జీడిపప్పు సాగుకు అనుకూలంగా ఉంటాయని అటవీశాఖ గుర్తించింది. అంతేకాదు గ్రామస్తులు అందరికీ ఈ విషయాన్ని చెప్పి జీడి తోటను పెంచే విధంగా ప్రోత్సహించింది. అలా ఒకేసారి గ్రామం అంతా పెద్ద ఎత్తున జీడి సాగు మొదలుపెట్టారు. ఇందుకోసం అప్పట్లో ఐఏఎస్ కృపానంద ఝా ఎంతో కష్టపడ్డారు. ఆయన జంతారా జిల్లా డిప్యూటీ కమిషనర్గా ఉన్నప్పుడు ఈ నాలా గ్రామం విశిష్టతను, వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలతో మాట్లాడి అక్కడ నేలలు, నీటిని పరీక్షించేలా చేశారు. అనంతరం అటవీశాఖ చొరవ తీసుకుని ఆ గ్రామంలో జీడి తోటలు పెంచేలా చేశారు. అయితే ఇంతగా జీడిపప్పు పండడం వల్ల అక్కడ రైతులకు మాత్రం ఎలాంటి ప్రయోజనం లేదు. అంతా వచ్చి తక్కువ ధరకే జీడిపప్పును కొని పట్టుకెళ్తున్నారు. అది కూడా రోడ్డు పక్కన పెట్టి అమ్ముతుండడం వల్ల కిలో 30-50 రూపాయలకే అమ్మాల్సి వస్తోంది. ఇంతగా జీడిపప్పు పండుతున్నప్పటికీ అక్కడ ఎలాంటి ప్రాసెసింగ్ ప్లాంటూ లేదు. అక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తే ప్రజలకు మరింత ఉపాధి అవకాశాలు దొరకడంతో పాటు జీడిపప్పు ధర కూడా పెరిగే అవకాశం ఉంది.